హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది మనకి 10 రోజులు బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పెట్టాను కదండి, చింతకాయ తొక్కు పచ్చడి సంవత్సరానికి సరిపడా అని. అది రిటర్న్ అయితే మళ్ళీ ఒక 10 రోజులు అయితే మాగనిచ్చేసి మనం మళ్ళీ ఇలాగా తొక్కుకోవాలండి. అందుకని శుభ్రంగా రోలు శుభ్రంగా కడుక్కొని అది ఆరిన తర్వాత అయితే ఈ పచ్చడి అయితే వేసానండి. అప్పుడే ఈర్లు మనం ముందే పచ్చడి కంటే ముందే తీయటం వల్ల తొక్కలు కూడా అంత ఈర్లు కూడా ఏం కనిపించట్లేదు. ఇంకా మగ్గలేని ఈర్లు మొత్తం అక్కడక్కడైతే తీసేసానండి, చిన్న చిన్నవి ఉంచాను. ఇంకా చూడండి, మనకి చింతకాయ తొక్కులో పైన గట్టిగా ఉన్నాయి తీసేస్తున్నాను, మెత్తగా మగ్గుతాయి అనుకున్నవి ఉంచేస్తున్నానండి. ఇంకా మనకి మగ్గవండి బాగా గట్టిగా ఉన్నాయి మాత్రం తీసేస్తున్నాను, మొత్తం అయితే తీయట్లేదు. ఎందుకంటే మనం మొత్తం తీసేస్తే పచ్చడి అనేది బాగోదండి, జ్యూసీగా ఉండదు, మగ్గదు. కాబట్టి చింతకాయ విత్తనాలు ఉంటేనే అది బాగా మగ్గిద్ది అనమాట. బాగా గట్టిగా ఉన్నాయి పండినవి, బాగా గట్టి ఇంకా మగ్గవు అనుకున్నవి మాత్రము తీసేసి ఈర్లు అక్కడక్కడ పెద్ద పెద్ద ఈర్లు అయితే తీసేస్తున్నాను, చిన్న చిన్నవి అయితే తీసేయట్లేదు. ఇంకా శుభ్రంగా తిరగైతే తొక్కేస్తున్నానండి. ఇంకా మనం ఫస్టే కొద్దిగా బాగా మెత్తంగా తొక్కున్నాం కాబట్టి ఇంకా 2 సార్లు అంటే కొద్దిగా ఇంకొక 10 మినిట్స్ ఆ 20 మినిట్స్ మొత్తం ఉప్పు పసుపు మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం ఇంకొద్దిగా కలుపుకున్నామండి. ఇప్పుడైతే చింతకాయ పచ్చడి కొత్త పచ్చడి కదా, నూరుకుందాము ఎలా ఉండిద్దో అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పచ్చడిది బాగానే ఉండిద్దండి. ఇంకా మొత్తం తోడేసి కొద్దిగా అయితే తీసాను. ఇది నూరుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఒక వారం రోజుల దాకైనా పాడైపోదండి, పచ్చిమిర్చి అన్నీ వేసినా కానీ. ఇంకా దానికి తగ్గట్టు ఉల్లిపాయలు అయితే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇట్లా 4 పక్షాలు అయితే కోసుకొని పక్కన పెడుతున్నాను. ఇంక ఇప్పుడు ఇది మగ్గలేదు కదా, అందుకని దీనిలో ఉన్న గట్టి విత్తనం అయితే తీసేస్తున్నాను. ఈర్లు కూడా కొద్దిగా ఉంటే అవి కూడా తీసేస్తున్నానండి. ఇంకా దాంట్లో చిన్న చిన్న ఈర్లు ఉంటే మనం ఎప్పుడో ఒకసారి కాబట్టి అది ఉండే కొద్దీ ఆ ఈర్లు కూడా మగ్గిపోయి కలిసిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇది కొత్త పచ్చడి కాబట్టి ఈర్లు కలవకపోతే తినేటప్పుడు పీచులు వస్తాయని ఇప్పుడైతే గట్టిగా ఉన్న విత్తనాలు కూడా అయితే తీస్తున్నాను. ఇంకా ఇవాళ నూరుకుంటాం కదా, అందుకని ఇంకా గట్టి విత్తనాలు అయితే తీస్తున్నాను. ఈ విత్తనాలు మనము మగ్గే ఉంచితే శుభ్రంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళలో కూడా గుజ్జు అయితే వస్తుందండి. ఇప్పుడు చింతవిత్తనాలు ప్రత్యేకించి పౌడర్ చేసుకొని కలుపుకొని అయితే తాగుతున్నారు కదా, ఈ చింతకాయ పచ్చడి తినండి. మళ్ళీనేమో బాలింతలకి ఈ సంవత్సరము నూరిన చింతకాయ పచ్చడి అయితే పెట్టకూడదండి. ఈ సంవత్సరం నూరింది వచ్చే సంవత్సరం బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకైతే పెట్టచ్చు. మీకు అంటే ఈ సంవత్సరం బాలింతలు పోయిన సంవత్సరం పచ్చడిని అయితే తినాలి. ఇంకా మనకి బాలింతలకి పచ్చిమిర్చి వేసి నూరండి, ఎండుమిర్చి ఫ్రై చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసి ఇంకా పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేసి నూరి పెడతారండి. అట్లా పెడితేనే బాలింతలకి మంచిది. ఇంకా ఎట్ ది సేమ్ టైం చిన్నపిల్లలకి అన్నప్రాసన అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్నాన్ని అలవాటు చేయడానికి కొద్దిగా విత్తనాలు లేకుండా ఈ ఉంటాయి కదా పాత పచ్చడి తీసి దాంట్లో కొద్దిగా బాగా నెయ్యి వేసేసి కలిపి కొద్దిగా అన్నం అయితే అలవాటు చేస్తే వాళ్ళు ఉప్పగా పుల్లగా ఉండి తింటారండి. ముడి పచ్చడి ఇంకా దాంట్లో పచ్చిమిర్చి వేసి నూరాల్సిన అవసరం లేదు, పిల్లలకి కారం పుట్టిద్ది కదా, అందుకని వాళ్ళు తినాలి అంటే ఇలా అలవాటు చేస్తే పులుపుదనానికి అది అరిగిద్ది. మళ్ళీ వాళ్ళు తిండికి అలవాటు పడతారనమాట, అన్నానికి అలవాటు పడతారు. అప్పుడు దాకా మనం అన్నం పెట్టాం కదా, అందుకని ఇంకా దానికి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. నాకు ఎక్కువే పట్టినాయి, ఎందుకంటే ఇవి కాయలు అసలు మంటే లేవండి. ఎన్నేసినా పచ్చగా ఉంది కానీ పచ్చడి, కాయలైతే మంట లేదనమాట. ఇంక ఇట్లా అయితే మనం నూరుకోవాలండి పచ్చిమిర్చి అవన్నీ వేసి. ఒక్కొక్కళ్ళు అయితే పాత పచ్చడి దీంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేస్తారు, కాకపోతే ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదండి. ఇంకా ఈ పచ్చడే కొద్దిగా పులుపు ఉండిద్ది కాబట్టి ఇంకా టమాటా అయితే యాడ్ చేయట్లేదు. ఇంక ఇవన్నీ చింతకాయ పచ్చడి కూడా వేసేసి మొత్తం 3 కలిసేలాగా నూరేసుకుంటున్నానండి. ఇంక ఇవాళైతే మా ఇంట్లో ఉత్తపప్పు ఈ చింతకాయ పచ్చడి అనమాట. ఇంకా మాకు కూడా తినాలనిపిస్తుంది. మా మామయ్య కూడా చింతకాయ పచ్చడి నూరమ్మ, అది తిప్పేసి దంచి లోపల పెట్టేసి ఇంకొద్దిగా వేసి నూరు ఇవాళ వరకు అని చెప్తే ఇంక ఇట్లానేనండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అప్పుడు అంతా తీసుకొని దానికి తగినంత పచ్చిమిర్చి వేసేసుకొని ఉల్లిపాయలు మన ఇష్టం, కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తానండి. దీంట్లో అయితే 2
ఉల్లిగడ్డలు అయితే వేశారు కదా, తాలింపుల్లో కూడా ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించేస్తాను. అది కూడా మీకు తాలింపు నేను ఎలా పెడతానో అదే ఒకసారి కూడా చూసేసేయండి. దీనికి ఉత్తపప్పు కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్ది. ఇంకా పచ్చిమిర్చి అయితే అన్ని వేసినా కానీ నాకు కారం చాలేదు, అందుకని ఇంకొద్దిగా వేసి నూరేసానండి. నూరి మళ్ళీ అది కూడా మొత్తం పచ్చడి మొత్తం ఆ పచ్చిమిర్చి కారానికి పట్టేటట్టు ఇంకొకసారి అయితే నూరేసుకొని ఇంకా గిన్నెలో అయితే తీసేసుకొని దానికి తాలింపు పెట్టుకోవటమే. దీన్ని గారెలు చేసిన రోజు కూడా బాగుండిద్దండి. ఇంకా మేము పండగలకు కూడా చింతకాయ పచ్చడి కొద్దిగా నూరుకుంటాము, ఎందుకంటే గారెల్లోకి కూడా చింతకాయ పచ్చడి సూపర్గా ఉండిద్ది. మనం టమాటా పచ్చడి కంటే కూడా చింతకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, బాగుండిద్ది. ఇంకా అన్నం అయితే పక్కన ఉడికిందండి. ఇంకా కూరకైతే ఇంక ఇవాళ అయితే ఉత్తపప్పు వేసేసి ఇంక అది కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఆయిల్కి తాలింపుకి పచ్చడి తాలింపుకి ఆయిల్ అయితే పెట్టేసి ఇంకా నూనె కాగిన తర్వాత తాలింపులు అయితే వేసేస్తున్నాను. తాలింపులు ఏంది, పచ్చిపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా మనం 90% ఉల్లిపాయలు అనేది మగ్గబెట్టుకోవాలండి, అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిలోకి పచ్చడిలోకి తాలింపు అయితే పెట్టేసుకోవటమే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా సంక్రాంతి వీడియోస్ కూడా ఉన్నాయండి. సంక్రాంతి రోజు ముగ్గు మేమేమేమి చేసుకున్నాము, మా పెద్దలకి ఎలా పెట్టుకున్నాము అనే వీడియో కూడా నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేస్తాను. ఇవన్నీ ముందు కాబట్టి ముందు అయిపోయిన తర్వాత అందరు ఇప్పుడు సంక్రాంతికి అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా, ఇంకా నేను కొద్దిగా అందరూ అయిపోయిన తర్వాత మంది ఇప్పుడిప్పుడు ఇట్లా అయితే పచ్చడిలో తాలింపు అయితే వేసేసి మొత్తం పచ్చడికి కలిపేటట్టు తాలింపు మనం కలిపేసుకోవటమేనండి. ఇంకా నేనైతే అన్నం ఎలా పెట్టుకొని తింటే బాగుంటుంది అనేది చూపిస్తాను. ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను. ఇంకా దీనిలోకి ఉల్లిపాయ అయితే నంచుకొని తింటున్నాను. నాకు ఎందుకో పప్పు తినాలనిపించలేదు ఉత్తపప్పు, అందుకని ఉత్తపప్పు అయితే వేసుకోలేదన్నమాట. ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉండిద్దండి. ముద్దకి ఒక పీసు ఎక్కువగా తిన్నా కానీ బాగుండిద్ది. చూడండి ఇట్లాగా ఎంతసేపటికి ఆ ఉల్లిపాయ అయితే రాలేదు. ఇంకా కొద్దిగా ఉల్లిపాయ అయితే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పీస్ తింటే బాగుండిద్ది. ఇంకా సంక్రాంతి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, వాచ్ మై వీడియోస్ అండి.